మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. మనం బిజినెస్ ఐడియాస్ చేసినప్పుడు ఒక కామెంట్ నేను చదివాను. మన ఎపిసోడ్కి వచ్చిన కామెంటే. సార్ మీరు చాలా ఐడియాస్ చెప్తున్నారు, కానీ అది ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లలకి కానివ్వండి, బిజినెస్ చేసే పెద్ద పెద్ద వాళ్ళకి యూజ్ అవుతాయి. బట్ అంటే పల్లెటూరులో హౌస్ వైఫ్స్ అంటే ఎవరైతే ఇంట్లో ఉండి ఉంటామో మాకు కూడా ఏదైనా బిజినెస్ ఐడియాస్ చెప్తారు. అంటే మేము కూడా స్వతహాగా సంపాదించుకోవాలనుకుంటున్నాం. అట్లీస్ట్ 5,000 to 10,000 వచ్చినా పర్వాలేదు, మా సంపాదన మాకు ఉంటే బాగుండు అంటే ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించినందుకు మనం హ్యాట్సప్ చెప్పాలి వాళ్ళకి. సో మన ఈ వీడియోస్ చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా మనం ఐడియాస్ జనరేట్ చేసి ఇవ్వచ్చు అంటారా సార్? అంటే కిరాణా షాప్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీకి సంబంధించింది కానివ్వండి, శారీస్కి సంబంధించింది కానీ అలా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా. జనరల్గా ఈ రూరల్ ఇండియాలో మనం ఎక్కువ బిజినెస్లు పెడుతున్న కొద్దీ సస్టైనబిలిటీ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం విలేజెస్లో ఆపర్చునిటీస్ స్కిల్ చేస్తున్న కొద్ది సిటీస్కి మైగ్రేట్ అవుతుండడం, సిటీలో పాపులేషన్ పెడుతుంది. ఎందుకు హైదరాబాద్లో ఎంతమంది జనాలు ఉన్నారంటే వాళ్ళ ప్లేసెస్లో సరైన డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ లేక మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో మనకి ఎక్కడికక్కడ సెల్ఫ్ సస్టైనబుల్ ఆపర్చునిటీస్ కనుక పెంచుకోగలిగితే బేసిక్గా ఆ విలేజ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ అబ్దుల్ కలాం గారి డ్రీమ్ కూడా అదే, మనం సిటీని డెవలప్మెంట్ చేయడంతో పాటు విలేజెస్ని కూడా సస్టైనబుల్ చేయాలని. సో ఈ టాపిక్స్ అన్నీ పక్కన పెడితే మీరు చెప్పినట్టు విలేజెస్లో ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా పెట్టుకోవచ్చు. అసలు విలేజెస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, సేల్స్ చేసే ఆపర్చునిటీస్ కానీ ఏమి ఉంటాయి? దీనికి చాలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయండి. ఒక విలేజ్లోనే మనం ఈజీగా ఒక 1000 బిజినెస్ ఐడియాస్ డిస్కస్ చేయొచ్చు. ఒక 500 మంది ఉన్న విలేజెస్లో, 300 మంది ఉన్న విలేజ్లో కూడా మనం ఒక 500 బిజినెస్ ఐడియాస్ని డిస్కస్ చేయొచ్చు. అయితే ప్రతిదాన్ని మన సింగిల్ వీడియోలో చెప్పలేం కాబట్టి ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనం ఒకటి మాట్లాడదాం. మేము లాస్ట్ టైం ఒక రూరల్ ఇండియా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇలాగే ఒక 500-600 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న ఇన్పుట్స్ మీద, ఇన్సైట్స్ మీద కొన్ని ఐడియాస్ డిస్కస్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టు విలేజెస్లో ఉన్న ఆడవాళ్ళు ఎటువంటి వర్క్స్ చేయొచ్చు? బేసిక్గా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్నది ఏంటి అంటే చూడండి, క్యారీ బ్యాగ్స్ తగ్గించమని చెప్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ పెరిగిపోతుంది. మనం జస్ట్ యూజ్ అండ్ త్రో, అవసరం ఉన్నా లేకపోయినా, ఈవెన్ వాటర్ బాటిల్ అయినా సరే జస్ట్ తాగేసి బయటపడేస్తున్నాం అనే సింపుల్ నోట్. అది ట్యాక్స్ ఎవడు కడుతున్నాడు? మనమే కడుతున్నాం. అది మనం ఆలోచించాం. డస్ట్బిన్లో వేయాలన్నా ఇదంతా సెకండరీ మాట్లాడుకుంటే ముందు దాన్ని తగ్గించే విధంగా మనం ఎటువంటి బిజినెస్లను పెంచుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ యూసేజ్కి ఆల్టర్నేటివ్ ఒకప్పుడు చూసారా, మనకి బట్టల షాపులు అన్నింటిలో కూడా కర్రల బ్యాగ్లు ఇచ్చేవారు, జూట్తో తయారైన జూట్ బ్యాగ్స్ ఇచ్చేవారు. ఇప్పుడు జూట్ బ్యాగ్స్ కూడా మళ్ళీ పాపులర్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ది ప్లాస్టిక్ యూసేజ్. సో ఈ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి ఏవైనా ఒక విలేజ్లో మనం ఒక చిన్న ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టి ఒక 10 మందికో 20 మందో మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఒక డీలర్నో డిస్ట్రిబ్యూటర్నో పెట్టుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, సిటీలో ఉన్న బ్రాండ్స్ అన్నిటితో మాట్లాడుకుంటారు. మీకు ఎన్ని జూట్ బ్యాగ్స్ కావాలి, ఏ సైజులో కావాలి, ఏ ఆల్టరేషన్లో కావాలి, దాని మీద ఏ డిజైన్ కావాలి, వీళ్ళతో ఒక పక్కన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూ ఇంకో పక్కన విలేజెస్ ఒక 5 మందికో 10 మందికో మనం ట్రైనింగ్ ఇస్తే అది హార్డ్లీ ఒక 20 days 30 days, అంతకన్నా అవసరం లేదు. 20 days 30 daysలో జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ అనే ప్రోగ్రామ్ని మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఒక పక్క నుంచి వర్క్ ఆర్డర్ పట్టుకుంటూ ఆ వర్క్ ఆర్డర్ని తీసుకొచ్చి మనం వీళ్ళ చేత జూట్ బ్యాగ్స్ అవి స్టిచ్ చేసి మళ్ళీ మార్కెట్లో సేల్ చేసుకోగలిగిన, లేదు ఒక విలేజ్లో ఒక 5-10 మంది మహిళలు జూట్ బ్యాగ్ లాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీని లేదా స్టిచ్చింగ్ ఇండస్ట్రీని పెట్టుకొని డిఫరెంట్ బ్రాండ్స్ కస్టమైజేషన్స్ చేస్తూ నియర్ బై సిటీస్ అన్నిట్లో బట్టల షాప్లు అవనివ్వండి, కిరాణా షాప్లు అవనివ్వండి, ఇవాళ కార్పొరేట్ కంపెనీస్ కూడా జూట్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నాయి వాళ్ళ బ్రాండింగ్ తోటి. ఒక వెడ్డింగ్ ఈవెంట్కి కూడా రీసెంట్గా నేను చూస్తున్నాను, జూట్ బ్యాగ్తో పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి ఫొటోస్ వేసి ఆ గిఫ్ట్ కింద అందులో పెట్టిస్తున్నారు. సో అంటే వీటికి డిమాండ్ పెరిగింది. సో అటువంటి ఆపర్చునిటీని మనం ఒక బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ చేసుకుని ఈ జూట్ బ్యాగ్స్ అనే ఇండస్ట్రీని ప్రతి విలేజ్లో కూడా ఒక 5 మహిళలు అయినా సరే, 10 మంది అయినా సరే, లేదా 50 మంది అయినా సరే, వాళ్ళ శక్తి కొలది, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కొలది ఆ ఇండస్ట్రీని కనుక మనం ఏమైనా స్టార్ట్ చేయగలిగితే అది మార్కెట్లో హ్యూజ్ డిమాండ్ ఉంది ఈరోజు. అండ్ మనం ప్రమోట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది.
ఎందుకంటే ఇట్ ఈస్ రూరల్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్, విలేజ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉమెన్ ఎంపవర్మెంట్ ఐడియా కింద మనం వీళ్ళని కనుక డిఫరెంట్ బాడీస్తోని కార్పొరేట్స్తోని టైఅప్ అయ్యి లేదా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాం, పొలిటీషియన్ సపోర్ట్ తీసుకున్నాం, వీళ్ళని ప్రమోట్ చేయగలిగాం అనుకోండి, వీళ్ళకి ఒక పక్క బిజినెస్ ఆపర్చునిటీ పెరుగుతుంది, డే టు డే ఎర్నింగ్స్ పెరుగుతాయి, ఇంకో పక్కన బిజినెస్ కూడా సస్టైనబుల్. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఏదో తయారు చేయవలసిన పర్లేదు, మార్కెట్లో ఎక్కడైతే నీడ్ ఉందో, డిమాండ్ ఉందో, బిజినెస్ ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై కదా, ఆ డిమాండ్కి తగ్గట్టు మనం ఒక పక్కన సప్లై కనుక స్టార్ట్ చేయగలిగితే బిజినెస్ ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. అంటే బిజినెస్ ఐడియాస్ ఇట్లా మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది సార్, అబ్బా చదువుకున్న వాళ్ళే చేస్తారేమో, డబ్బున్న వాళ్ళే చేస్తారేమో అన్న థాట్ నుంచి లేదు మనం కొంచెం ఆలోచిస్తే ఎలా అయినా మనం చేయొచ్చు అని ఎలా ఉంటుంటాయి ఐడియాస్. ఎస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు, ఫస్ట్ బిజినెస్కి ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఫిల్టర్స్ లేవు. చదువుకున్న వాళ్ళే చేయొచ్చు, చదువు లేని వాళ్ళు చేయలేరు, సిటీలో ఉన్న వాళ్ళే చేయొచ్చు, సిటీలో లేని వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చేయలేరు అన్న లాజిక్ అసలు బిజినెస్కి ఎప్పుడు పనికిరాదు. ఏజ్ కానీ జెండర్ కానీ ఈ బయాస్ అసలు బిజినెస్కి లేదు. మనకి ప్రపంచంలో అందరికీ తెలుసు పుల్లారెడ్డి స్వీట్స్, ఈవెన్ అమెరికాలో కూడా పుల్లారెడ్డి స్టోర్స్ ఉన్నాయి. బట్ పుల్లారెడ్డి గారు ఏం చదువుకున్నారు? ఒక విలేజ్ నుంచి సైకిల్ మీద వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత పెద్ద బ్రాండ్ కింద క్రియేట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేసేవాళ్ళు నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదు, నేను చేయగలను చేయలేదు, ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని పక్కన పెట్టాలి. నేను చేయగలను, ఇప్పుడు దారులు ఏంటి, నాకు ఆప్షన్స్ ఏంటి అనేది వెతకడం మొదలు పెడితే ఏ బిజినెస్ అయినా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, హ్యావ్ ఎ గుడ్ డే.